రవితేజ అంటే అంతకుముందు మీరు కలిసినప్పుడు కానీ అంతకుముందు మీరు చూసినప్పుడు కానీ మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. అవునండి. ఆఫ్టర్ షూటింగ్ అతని మీద మీకు వచ్చిన ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ యాక్టింగ్ వైజ్ అయితే నేను బాగా సర్ప్రైజ్ అయ్యేది ఏంటంటే, నేను చాలా సినిమాలు చూస్తున్నాను కదా, ఇప్పుడు ఈడియట్ నుంచి అసలు ఎంత ఈజీతోని ఎంత రెక్లెస్గా, ఎంత అసలు కెమెరాయే లేనట్టు ఎంత ఫోర్స్గా చేస్తారు, ఎంత పవర్ ఉంటుంది, ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది అందరికీ తెలుసు రవితేజ గారి గురించి. నేను కొంచెం ఏంటంటే కొంచెం సెటిల్డ్గా తీయడానికి ఇష్టపడతా. అంటే ఏమన్నావురా మా ఇంట్లో వాళ్ళని అనే డైలాగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పిక్చర్లో తీసుకుంటారు. రవణ లాంటి ఆర్టిస్ట్ని పెట్టుకొని ఏమన్నావురా మా వాళ్ళని అని నెమ్మదిగా నేను అలా మాట్లాడచ్చు. కొంతమంది ఒకలాగా మాట్లాడిస్తారు, ప్రతి డైరెక్టర్ ఒక టేస్ట్ ఉంటుంది కదా. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఆయన సెట్లో చేసేటప్పుడు మనకి ఒక 60% అనిపించింది అనుకోండి, స్క్రీన్ మీదకి రాగానే అది 100% అనిపిస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు డ్యాన్స్ చేసినప్పుడు మనకి ఎనర్జెటిక్గా ఉంది, బాగుంది అని అనిపిస్తుంది కదా. ఎడిటింగ్లో చూస్తే అది డబుల్ అవుతుంది. నాకు అది ఇప్పుడు ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అనమాట. అది అప్పుడు నాకు అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి చూసిన, కాలేజ్ టైం నుంచి చూసిన రవితేజ గారి సినిమాలో ఎనర్జీ అంతా స్క్రీన్ మీద ఏదైతే చూసానో అప్పుడు నాకు ఒక ఐడియా దొరికింది. స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆయన యాంప్లిఫై అవుతుందండి, 10 times యాంప్లిఫై అవుతుంది ఎనర్జీ. ఒక ఫైట్లో ఒక షాట్ అయినా, ఒక సాంగ్లో చిన్న గెస్చర్ అయినా సరే 10-20 times ఎన్హాన్స్ అవుతుంది. ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు ఆ రోజు బాగుంది అనిపించింది, ఈరోజు ఏంటి ఇంత అదిరిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ క్వాలిటీ అండి యాక్టింగ్ వైజ్. ఇంకా నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నేను వెంకీ సినిమాలన్నీ చూసి ఫుల్గా చిల్పర్చిన పార్టీలు గిట్లు ఇదంతా ఉంది, కానీ అసలు అదే ఉండదు. ఆయన ప్రపంచం ఆయనది, ఆయనతో ఆయన. ఎటువంటి ఫుడ్ విషయంలో వెరీ కాన్షియస్, హెల్త్ విషయంలో వెరీ కాన్షియస్, వెరీ డిసిప్లిన్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గురించి. ఆయన సినిమాలన్నీ ఈడియట్లు, వెంకీ అన్ని మాస్గా ఫుల్గా డ్రింక్ చేసి రచ్చరచ్చలైపోయి ఆ సినిమాలు చాలా ఉన్నాయి కదా మనకి. రవణ అంటే ఎనర్జీ, రవణ అంటే మాస్, అందుకే కదా మాస్ మహారాజ్ అనేది. కానీ బయట పిచ్చ క్లాసు, డైలీ జిమ్ము, ఆయన ఫుడ్ అంతా అసలు పద్ధతి. అది నేను ఆశ్చర్యపోయా. నేను చాలాసార్లు అనుకుంటాను, ఇట్లాంటి ఒక టైం లైన్లో ఇలాంటి ఒక డిసిప్లిన్తో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది, లాంగ్విటీ అని అనిపిస్తుంది. కానీ ట్రై చేయాలి, కానీ అంత ఈజీ కాదు, అంత కన్విక్షన్ ఉంటుంది లైఫ్ స్టైల్. ఇరుముడి సబ్జెక్ట్ అనుకున్నప్పుడు కమర్షియల్గా ఇది మనకి ఎంతవరకు వైబుల్ అవుతుంది అనే ఆలోచన మన వచ్చిందా? బేసికల్గా నాలో కమర్షియల్ ఆడియన్స్ ఉన్నాడు సార్. నేను కమర్షియల్గా వైబుల్ కాకపోతే నేను యాక్సెప్ట్ అవ్వను. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఎమోషన్ ఉంది, ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. నాకు ఇష్టం బేసికల్గా. అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు అన్ని భావోద్వేగాలు చెందాలి, కళ్ళమ్మడి నీళ్ళు రావాలి, ఒక కొడితే కొట్టు నా కొడుకుని అనాలి, ఒక ఎమోషన్స్ ఉండాలి, ఒక హ్యాపీనెస్ ఉండాలి, మన ఇంట్లో పిల్లలు మనకు గుర్తు రావాలి, రిలేట్ అవ్వాలి, పీపుల్ సెలబ్రేట్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి చెప్పాలి శివానంద సినిమా బాగుందిరా అని. ఇంకంతకంటే ఏముంటాయి కోరికలు.